ఈ రోజు బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ము క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాము. భారతదేశంలో 1 లక్ష మంది సంవత్సరంలో చనిపోతున్నారు. సో మనకి బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అవగాహన కోసం మనం ఈ రోజు మాట్లాడుకుందాం. అసలు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది? బ్రెస్ట్ క్యాన్సర్ అనేది పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, ఫ్యామిలీ హిస్టరీ ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి ఒబెసిటీ, ఓవర్ వెయిట్ ఉండడం, ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల, ఈస్ట్రోజన్ ఎక్కువ అవ్వడం వల్ల అవుతుంది. లైఫ్ స్టైల్ చేంజెస్ ఒకటి, ఎక్సర్సైజ్ చేయకపోవడం ఒకటి, స్మోకింగ్, డ్రింకింగ్ హ్యాబిట్ ఉండడము. రొమ్ము క్యాన్సర్ యొక్క లక్షణాలు ఏంటి? ఫస్ట్ పేషెంట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకున్నప్పుడు ఒక గడ్డలాగా తెలియడము, అది ర్యాపిడ్ గా పెరగడము. కొంతమందికి పెయిన్ ఉంటుంది, కొంతమందికి పెయిన్ కూడా ఉండదు. బ్రెస్ట్ ఏరియాలో నిప్పులు ఉంటుంది కదా, ఆ ఏరియాలో పకరింగ్ అవడం, లోపలికి వెళ్ళిపోవడము, రెడ్నెస్ అవడం, కొంచెం ఏదో డిఫరెంట్ గా కనపడటం యూజువల్ గా కాకుండా, అండ్ యాక్సిలా అంటే చంక భాగంలో గడ్డలు ఫీల్ అవ్వడం, పాల్పేట్ చేసినప్పుడు. కొంచెం లేట్ స్టేజ్ లోకి వెళ్తే వెయిట్ లాస్ కూడా అవుతారు. క్యాన్సర్ అనేది ఎలా కనుక్కోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి? ఎనీ బ్రెస్ట్ లంప్ ఏదైనా మాస్ అవనియండి, దానికోసం అయితే మీరు గైనకాలజిస్ట్ ని ఫస్ట్ కన్సల్ట్ అవ్వాలి. సెల్ఫ్ ఎగ్జామినేషన్ అయితే మీరే చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఒకవేళ 35 సంవత్సరాల లోపు వాళ్ళైతే మాత్రం అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ చేసుకోవాలి. 35 పైన వాళ్ళైతే మెమోగ్రఫీ అనే టెస్ట్ చేసుకోవాలి. ఎప్పుడు చేసుకోవచ్చు మెమోగ్రఫీ ఆర్ అల్ట్రాసౌండ్ అంటే పీరియడ్స్ అయిపోయిన 5th or 6th డే అప్పుడు చేసుకుంటే బెటర్.